నమస్తే ఫ్రెండ్స్. చంద్రబాబు నాయుడు గారు మన దివ్యాంగుల విషయంలో ఒక అడుగు వెనక్కేశారు. ఆయన ఒక అడుగు వెనక్కి వేశారు అంటే దానికి కారణం మాత్రం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత సోషల్ మీడియా. వీళ్ళ ముగ్గురు కూడా పార్టీలకు అతీతంగా దివ్యాంగులకి మనం సపోర్ట్ చేయాలి అని కంకణం కట్టుకొని వాళ్ళు ముందుకెళ్ళారు. సరే, నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు నిన్న. ఆ ప్రెస్ రిలీజ్ ఏంటి, అందులో దివ్యాంగులు ఆనందపడే విషయం ఏంటి, ఇవన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను. చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్. మ్యాటర్లోకి వద్దాం. చంద్రబాబు నాయుడు గారు గత 15 రోజుల నుంచి దివ్యాంగులకి పెన్షన్ లేకుండా చేస్తున్నారు. వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ సరిగా లేదని పెన్షన్ లేకుండా చేయటం, పెన్షన్లు తగ్గియటం జరిగింది. అయితే దీనికి గగ్గోలు పెట్టిన మన దివ్యాంగులు మన కలెక్టరేట్ ఆఫీసులకి ముందుకు వెళ్ళిపోయి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇక్కడే సోషల్ మీడియా, యూట్యూబర్స్ లేదా కొంతమంది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరూ కూడా దివ్యాంగులకి సపోర్ట్ చేశారు. చాలా చాలా సపోర్ట్ చేశారు. అందుకు చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు వెనక్కి తగ్గారు. ఇదేదో తేడా కొట్టేటట్టు ఉంది, మనం ఇలాగే చేసుకుంటా పోతే మనకున్న చెడ్డ పేరు ఇంకా ఎక్కువైపోయింది, లేదా మనకి మంచి సంక్షేమం ధీరుడు అనే మనకి పేరు రావట్లేదని ఆయన ఆలోచించి ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. ఎవరు ఏం కంగారు పడాల్సిన పని లేదు, సెప్టెంబర్ 1 నుంచి అందరికీ పెన్షన్లు ఇస్తాం, తదుపరి విషయాలను మేము తర్వాత డిస్కస్ చేసుకొని అవన్నీ మళ్ళీ మేము జీవో జారీ చేస్తాం అని చెప్పారు. సూపర్. అందుకనే పెన్షన్దారులు దివ్యాంగులు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఏదన్నా దివ్యాంగులకి, నిజమైన దివ్యాంగులకి ఆయన వ్యతిరేకంగా చర్యలు తీసుకున్న ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, మన ఎలక్ట్రానిక్ మీడియా ఎవరు చూస్తూ ఉండరో. ఎందుకంటే ఇది మీకు న్యాయం చేయాల్సిన విషయం. మీకు అందరూ సపోర్ట్ చేస్తారు, మీరు హ్యాపీగా ఉండండి. నమస్తే ఫ్రెండ్స్.